యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ స్టార్ట్ చేయబోతున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడండి. మీరు కోడింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైనా, ఆల్రెడీ మీ ప్రోగ్రామింగ్ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా, ఆల్రెడీ స్టార్ట్ చేస్తూ ఉన్నా, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ వేరే సైడ్ ఉన్న సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటున్నా, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు స్కూల్లో ఉన్న, కాలేజ్లో ఉన్న, వర్కింగ్ ప్రొఫెషనల్ ఉన్న, మీరు ఎక్కడున్నా మీరు కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ కోడింగ్ జర్నీని. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేస్మెంట్ సినారియో ఇన్ ఇండియా. అయితే ఇక్కడ టూ కంపెనీస్ ఉంటాయి, టూ టైప్స్ ఆఫ్ కంపెనీస్. ఒకటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ఇంకోటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనేటివి ఎగ్జాంపుల్ అయితే మనకు టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి గూగుల్, మైక్రోసాఫ్ట్. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఆల్రెడీ మనకున్న ప్రోడక్ట్ పైన వాళ్ళు సర్వీస్ అందిస్తారు. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మనకు ప్రోడక్ట్ బిల్డ్ చేస్తారు, వాళ్ళే ప్రోడక్ట్ బిల్డ్ చేసి అక్కడ మన ప్రోడక్ట్ బిల్డ్ చేసే పని ఉంటుంది మనకి. సో మన ప్లేస్మెంట్ సినారియోలో ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి. సో మనకు ఏమేమి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, మరి వీళ్ళు మన ఏ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనల్ని హైర్ చేసుకుంటారు. సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే మనకు నార్మల్గా డెవలప్మెంట్ సైడ్ కాబట్టి, లైక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయడం ఇలాంటివి కాబట్టి కొన్ని. సో మనకి ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలపర్ అవసరం పడుతుంది వాళ్ళకి. నార్మల్గా మనకు ఎక్కువ మన ఇండియన్ సినారియో ప్రకారం C++, జావా లాంగ్వేజెస్ ప్లేస్మెంట్లో ఎక్కువ తీసుకుంటారు, క్యాంపస్ ప్లేస్మెంట్లో. ప్రజెంట్ ఇప్పుడు పైథాన్ని కూడా ప్రిఫర్ చేస్తున్నారు మన ఇండియన్లో. తర్వాత మెయిన్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలని చాలామందికి ఆశ ఉంటుంది, లైక్ డ్రీమ్ ఉంటుంది, లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీస్లో ప్లేస్ కావాలని. ఈవెన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎప్పుడెప్పుడు షిఫ్ట్ కొడదామని ఉంటుంది. సో దానికి ఏం కావాలి, మెయిన్ రీజన్ ఏంటంటే డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వెళ్ళాలంటే కంపల్సరీ మీకు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ రావాల్సిందే. సో వాళ్ళు ఇంటర్వ్యూలో మనకు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీద చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అందుకే మనం లీడ్ కోడ్ అనే వెబ్సైట్స్ ఉంటాయి, దాంట్లో మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. వీటిపై మనం కొత్త ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ పైన గ్రిప్ వస్తుంది. అప్పుడు మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ సైడ్ అప్లై చేసుకోవచ్చు. కంపేర్ టు మనం డాటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ వీటికి కొంచెం తక్కువ అవసరం, కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అది కంపల్సరీ వాళ్ళకి డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు గూగుల్, ఫేస్బుక్ ఉంది. సో వాళ్ళ దగ్గర చాలా డాటా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ కానీ. ఇప్పుడు వాళ్ళ దగ్గర మన డాటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ డాటా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక ఫోటోని సెర్చ్ చేయాలన్న ఇన్స్టాగ్రామ్లో దానిలో ఆల్గరిథం వర్క్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, మనము ఇప్పుడు జాబ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేయాలి, ఈ డాటాని కరెక్ట్ వేలో పెట్టాలి. ఆ కరెక్ట్ వేలో పెట్టేది ఏదో ఆల్గరిథమ్స్ యూజ్ చేయాలి. ఆ ఆల్గరిథం ఏందో మనం ఈ డాటా స్ట్రక్చర్స్ ఆల్గరిథంలో వాళ్ళకి ఐడియా వస్తుంది, నేర్చుకున్న వాళ్ళకి ఏ ఆల్గరిథమ్స్ యూజ్ చేస్తే నాకు ఆప్టిమమ్ వేలో డాటా అనేది సెర్చ్ అవుతుంది, ఎలా స్టోర్ చేయాలి డాటాని ఒక స్ట్రక్చర్ రూపంలో. సో అందుకే మనకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఈ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అవసరం. ఇప్పుడు మీరు కనుక ఈ కోడింగ్ సైడ్, ఈ సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే మీరు ఫిక్స్గా ఉండి సర్వీస్ బేస్డ్ కంపెనీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఉండాలి. సో ఇటు సైడ్ రావాలనుకుంటే మీకు డిఎస్ఏ కంపల్సరీ కావాలి. డిఎస్ఏ మీరు ఫ్యూచర్లో అసలు మంచి ప్యాకేజెస్ రావాలంటే డిఎస్ఏనే, డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. వన్స్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెషర్స్గా జాబ్ కొట్టిన తర్వాత కూడా మీరు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోండి. మీకు మంచి ప్యాకేజెస్ రావాలంటే డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్సే. నెక్స్ట్ వచ్చేసి డోంట్ డూ మల్టిపుల్ థింగ్స్ ఎట్ వన్స్.
మీ కోడింగ్ జర్నీ స్టార్ట్ చేసే ముందు కొన్ని చెప్తున్నాను. అది సెనారియో, మన ఇండియా ప్లేస్మెంట్ సెనారియో ఎట్లుందో చెప్పారు ఇండియాలో. అలాగే మన ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అసలు మీకు బేసిక్సే తెలీదు, మీ ఫ్రెండ్ ఆల్రెడీ మీ కాలేజీలో వచ్చేటప్పుడు బేసిక్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాడు, డైరెక్ట్ ఆయన పైథాన్ అయిపోయింది, ఆయన సంథింగ్ మీ ఫ్రెండ్ ఏఐ మిషన్ లెర్నింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాడు, మీరు ఏదో సి స్టార్ట్ చేశారు ప్రజెంట్, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్లో అనుకుందాం. మీరు మీ ఫ్రెండ్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. అక్కడ మీ ఫ్రెండ్ అక్కడ ఏఐ నేర్చుకుంటాను నేను కూడా నేర్చుకుంటానని కుదరదు. ఫస్ట్ మీరు బేసిక్స్ కంప్లీట్ చేయండి. తర్వాత ఎట్ ఏ టైం 2-3 లాంగ్వేజెస్ నేర్చుకుందాం అనుకోకండి. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి, దాంట్లో ఉన్న బేసిక్స్ కంప్లీట్ చేయండి. బేసిక్స్ టు అడ్వాన్స్ ఆ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కావాలంటే వేరే లాంగ్వేజ్ నేర్చుకోండి. ఒక లాంగ్వేజ్లో మీరు స్కిల్స్ పెంచుకోండి, అది మీకు జాబ్ ఇస్తుంది. అటు మీరు 2-3 లాంగ్వేజెస్ ఒకేసారి పట్టుకొని ఏ లాంగ్వేజ్లో ఈ లాంగ్వేజ్ సింటాక్స్ ఆ లాంగ్వేజ్లో రాసి, ఆ లాంగ్వేజ్లో సింటాక్స్ ఈ లాంగ్వేజ్లో రాస్తే మీరు ఎటు కాకుండా పోతారు, మీకు జాబ్ కూడా రాదు. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్లో మీరు ఎటు కాకుండా అయిపోతారు. సో ఒక లాంగ్వేజ్ తీసుకొని, ఈవెన్ మన కంపెనీస్ కూడా నిన్ను ఏదో ఒక లాంగ్వేజ్లో జావా లేకపోతే పైథానా C++ ఏదో ఒక లాంగ్వేజ్లో కోడ్ రాయమంటుంది. అంతేగాని 2-3 లాంగ్వేజ్లో రాయమని చెప్పారు వాళ్ళు. ఏదో ఒక లాంగ్వేజ్ నువ్వు స్కిల్డ్ ఉన్నావా లేదా, ఫ్రెషర్స్ నుంచి వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో మీరు అంతా నేర్చుకోవాలి ముందైతే. నెక్స్ట్ తర్వాత ఫైండ్ యువర్ గ్యాంగ్. మీకు ఒక మంచి గ్యాంగ్ ఉందనుకోండి, మీ కోడింగ్ గ్యాంగ్ ఒకటి, లైక్ మంచి మీరందరూ కోడింగే నేర్చుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, సపోజ్ మీరు ఒక బేసిక్స్ అయిపోయాయి, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు, ఆ ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళతో మీరు అడగచ్చు, షేర్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చాయి, ఒక గ్యాంగ్ మెయింటైన్ ఉంటే మీకు ఏదైనా సపోజ్ ఆ గ్యాంగ్లో మీ దాంట్లో ఒక్కరు సెలెక్ట్ అయినా వాళ్ళ కంపెనీస్లో ఏదైనా ఆఫర్స్ వచ్చినా మళ్ళీ పెడతారు. లేకపోతే ఇంకా ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నా, ఇంటర్న్షిప్స్ ఉన్నా మీరు షేర్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడ మనకు కొత్త థాట్స్ మీకు వచ్చినా కూడా మీరు షేర్ చేసుకుంటూ మంచిగా డెవలప్ కావచ్చు. ఇదొకటి. తర్వాత చాలా ఇంపార్టెంట్, చాలామంది దీంట్లోనే ఇదైపోతారు, దేర్ ఈజ్ నో బెస్ట్ టెక్నాలజీ. ఇదే బెస్ట్ టెక్నాలజీ అని ఎవరు చెప్పరు. ఈ లాంగ్వేజే నేర్చుకుంటేనే మీకు జాబ్ వస్తుందని ఎవరు చెప్పలేరు. ప్రతి ఒక్క టెక్నాలజీ ఇంపార్టెంటే. జావాకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో పైథాన్కి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది, దీని ఇంపార్టెన్స్ దీనికి ఉంటుంది. ఎవ్రీ టెక్నాలజీ హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. సో మీరు అది అసలు ఉన్న మీ మైండ్లో తీసేయండి, ఈ టెక్నాలజీ తోపు ఆ టెక్నాలజీ తోపు అని. ఎవ్రీ టెక్నాలజీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ప్రతి టెక్నాలజీ పైన జాబ్స్ ఉంటాయి. సో మీరు ఒక లాంగ్వేజ్ ఏదో ఒక టెక్నాలజీ తీసుకొని దాంట్లో స్కిల్స్ పెంచుకోండి, దాంట్లో ఫుల్ స్కిల్డ్ అయిపోండి. అప్పుడు మీకు ఎందుకు జాబ్ రాదు, మంచి ప్యాకేజెస్ కూడా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఈ టెక్నాలజీ అనుకోకండి, మెషిన్ లెర్నింగే ఉంది, ఏఐఏ ఉంది అంటే అన్ని టెక్నాలజీస్లో జాబ్స్ ఉంటాయి. మీరు దానికి తగ్గట్టు నేర్చుకోవాలి. ఇప్పుడు డేటా సైన్స్ సైడ్ వెళ్దాం అనుకుంటే పైథాన్ నేర్చుకొని అలా వెళ్ళండి. మీరు యాప్స్ డెవలప్ చేద్దాం, లైక్ ఎంటర్ప్రైజ్ యాప్స్ డెవలప్ చేద్దామంటే జావా సైడ్ వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఏ టెక్నాలజీ బెటర్ అని ఎవరు చెప్పలేరు. ప్రతి టెక్నాలజీకి ఓన్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి టెక్నాలజీ మంచి జాబ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి డోంట్ డూ జస్ట్ ఫర్ సర్టిఫికేట్. చాలామంది కాలేజీలో మనం జస్ట్ సర్టిఫికేట్ కోసం చదువుతున్నారు. ఆ సర్టిఫికేట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు లెక్చరర్స్ ఎంత నేర్పియాలో వాళ్ళని సెమ్కి తగ్గట్టు నేర్పిస్తారు. మీకు ఎంత కావాలి, మీరు ప్లేస్ కావాలంటే క్యాంపస్ ప్లేస్మెంట్లో ఏమేమి కావాలో ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ యూటిలైజ్ చేసుకోండి. లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీలో మంచి బుక్స్ ఉంటాయి, మీరు ఈవెన్ ప్రొఫెసర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ మంచి గైడెన్స్ ఇస్తారు. సో అక్కడ యూజ్ చేసుకోండి. జస్ట్ సర్టిఫికేట్ కోసమని చూడకండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో బయట ఉన్న కోచింగ్ సెంటర్లు ఇచ్చే సర్టిఫికేట్స్ కూడా వాల్యూ కాదు, ఏ సర్టిఫికేట్స్ కూడా వాల్యూ కాదు. సో ఓన్లీ సర్టిఫికేట్ కోసం మాత్రం చదవకండి. మీరు అక్కడ స్కిల్స్ నేర్చుకుంటేనే ఇక్కడ మ్యాటర్, స్కిల్స్ మ్యాటర్. ఇక్కడ సర్టిఫికేట్స్ వల్ల జాబ్స్ రావు. తర్వాత డోంట్ క్విట్. మీకు స్టార్టింగ్లోనే ఈరోజు మొదలు పెడితే రేపే మీరు ఏ పనిలో అయినా స్కిల్డ్ అయిపోరు. స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. మీరు ప్రజెంట్ ఏదో స్టార్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, అది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత టఫ్ ప్రోగ్రామ్స్ వస్తాయి, అక్కడ ఎర్రర్స్ వస్తాయి మనం కోడింగ్ చేసే టైంలో.
అప్పుడు ఎర్రర్స్ వస్తే వదిలేయకండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ట్యూటోరియల్స్ ఉంటాయి, ట్యూటోరియల్స్లో చూడండి. ఒకవేళ మీకు రాకపోతే ఒక్కసారి చూడండి. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్ లేకపోతే ఇంకో కోడ్ ఏదైనా వచ్చినప్పుడు మీరే లాజిక్ బిల్డ్ చేయండి. ఆయన యాస్టీ ట్యూటోరియల్లో ఉన్న విధంగా కాకుండా మీరే బిల్డ్ చేయండి. ఒక లాజిక్ బిల్డ్ చేసి మీరు రాయండి కోడ్ కొత్తగా. సో ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి మనం సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే. సో మీరు దానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు కాన్ఫిడెంట్గా ఉండి నేర్చుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు కూడా ఎర్రర్స్ వచ్చాయి కదా, అబ్బాయి ఇది నాకు రాదు అనుకోకుండా క్విట్ కాకండి. క్విట్ అయ్యారంటే ప్రోగ్రామింగ్ మీ కోడింగ్ జర్నీలో అక్కడే మీరు ఓడిపోయినట్టే. సో మీరు ముందుకెళ్ళాలంటే ఇంకా బాగా నేర్చుకుంటూ ఉండాలి. ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. తర్వాత డోంట్ గో ఫర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. ఫస్ట్ మీరు లీడ్ కోడ్లో ఏదో సాల్వ్ చేస్తున్నారు, లైక్ కోడ్ని ఏదో సాల్వ్ చేస్తున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. దాంట్లోనే ఒక 100-200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వెళ్ళండి. మళ్ళీ దీంట్లో ఒక 2 చేసి ఇంకో వెబ్సైట్లో 2 చేస్తే అక్కడున్న కొద్దిగా ప్యాటర్న్ వేరు ఉంటుంది, ఇక్కడున్న ప్యాటర్న్ వేరు ఉంటుంది. సో ఒక్క దానికి స్టిక్ అయి ఉండి దాంట్లోనే బాగా నేర్చుకోండి, ఆ సాల్వ్ చేస్తూ ఉండండి. ఆ ప్యాటర్న్ మీకు అలవాటు అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడో మీకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత యూజ్ గిటబ్, తర్వాత లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేసుకోండి. మీకు జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ కావాలంటే, మీకు కావాలనుకుంటే, మీ ఎవరితోటన్నా లైక్ డైరెక్ట్ హెచ్ఆర్తో టచ్లో ఉండాలనుకున్న ఏ కంపెనీ, తర్వాత మంచి స్టార్టప్ సీఈఓస్ తోటి టచ్లో ఉండాలనుకున్న లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అక్కడ మీరు ఈ అందరి సీఈఓలతో కానీ, అక్కడ ఉన్న హెచ్ఆర్తో కానీ, మేనేజర్స్ ఉంటారు వాళ్ళతో కానీ, సో వీళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. ఎప్పుడైతే మీ స్కిల్స్ అక్కడ పెట్టుకొని ఉంటారు కాబట్టి మెసేజ్ చేయండి, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయని. ఎప్పుడైతే వాళ్ళకి వేకెన్సీ ఉంటుందో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. తర్వాత గిటబ్ని యూజ్ చేసుకోండి, అది ఓపెన్ సోర్స్, అక్కడ ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేసుకోండి. సో ఆ గిటబ్ని కూడా యూజ్ చేసుకోండి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్, ఈ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న, ఐటీ సైడ్ ఈ సైడ్ రావాలనుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. వన్స్ మీరు ఈ మైండ్ సెట్ లేకపోతే మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కష్టం. ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. కొత్తవి నేర్చుకునేటట్టు ఉండే వాళ్ళకి మీ సాఫ్ట్వేర్ సైడ్లో సర్వైవ్ కాగలుగుతారు. అలాగే ఇక్కడ జాబ్స్ ఎత్తుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ షిఫ్ట్ అవుతేనే మీకు ప్యాకేజెస్ పెరుగుతాయి. కాబట్టి అప్పుడు కూడా మీకు ఏమంటారు, ఒక మార్కెటింగ్ అంటే మీకు ఒక సర్కిల్ ఉండాలి. ఒక సర్కిల్ ఉంటేనే మీకు ఈజీగా దొరుకుతుంది జాబ్స్ అనేవి. సో మీరు వన్స్ కోడింగ్ జర్నీ, ప్రోగ్రామింగ్ జర్నీ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇవన్నీ నేను చెప్పిన థింగ్స్ని మైండ్లో పెట్టుకోండి. ఇండియన్ ప్లేస్మెంట్ సినారియో ఎలా ఉంది, ఏ కంపెనీస్ వస్తాయి, మనకు ఏ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మనకి ఇక్కడ బాగా మనం జాబ్స్ కొట్టగలుగుతాం. వన్స్ మీరు ఒకవేళ స్టార్ట్ చేద్దామంటే ఏ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, ఒకేసారి 2-3 లాంగ్వేజెస్ నేర్చుకోకండి. ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినా, ఏదైనా బగ్స్ వచ్చినా అక్కడే ఆగిపోకండి. తర్వాత ఓన్లీ సర్టిఫికేట్ కోసం మాత్రం చదువుకోకండి. ఇక్కడ డబ్బులు, అక్కడ మన కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ స్కిల్స్ని పెంచుకోండి. తర్వాత మెయిన్గా ట్యూటోరియల్ హెల్ప్ ఏంటంటే, చాలామంది ట్యూటోరియల్ చూస్తారు, అక్కడున్న కోడ్ని తీసుకొచ్చి యాస్టీజ్ ఇక్కడ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. దానివల్ల మీకేం లాభం? ఒకసారి చేశారు నేర్చుకోవడానికి అనుకుందాం, ప్రతి కోడ్ని అలానే ట్యూటోరియల్ చూసుకుంటూ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే మీకేం వస్తుంది? అక్కడ మీకు మీ మైండ్కు అసలు లాజిక్ ఎలా బిల్డ్ చేయగలుగుతుంది తర్వాత. సో మీరు ఓన్గా ట్రై చేయండి. ఎప్పుడైనా ఎవడో వచ్చి హెల్ప్ చేస్తాడు అనుకోకండి. ప్రాజెక్ట్ ఏదైనా, ఏ విషయంలో అయినా ఎవడో వచ్చి చెప్తేనే కాదు, మీరు ఆలోచించండి దీన్ని ఎలా సాల్వ్ చేస్తే బాగవుతుంది అనేది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కానీ, క్రిటికల్ థింకింగ్ ఉండాలి. సో వన్స్ మీరు కోడింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, నా కెరీర్ ఎలా ఉండబోతుందో అన్నట్టు ఊహించుకోండి. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు జాయిన్ అయినా కూడా వన్స్ మీరు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఏ రూట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ చూజ్ చేసుకొని, దానికి తగ్గట్టు లాంగ్వేజ్ చూజ్ చేసుకొని వెళ్ళండి. సో ఇవ్వండి 10 నేను దగ్గర ఒక 10 థింగ్స్ చెప్పాను. మీరు వన్స్ కోడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ 10 థింగ్స్ని అయితే, ఈ 10 టిప్స్ని మైండ్లో పెట్టుకొని మీ కోడింగ్ జర్నీ స్టార్ట్ చేసుకోండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని.
అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.